రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, అత్యున్నతుడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన ఉదయము నుంచి కూడా ప్రభువా, మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీ కృప కుమ్మరించారు. ఏ నిమిషమును మమ్మల్ని విడవకుండా, ఏ నిమిషమును మమ్మల్ని ఎడబాయకుండా కాపాడారు. ఎస్ లార్డ్, మీరు చూపించిన కృప ఉన్నతమైనది తండ్రి. మా ప్రయాణాలను దీవించినారు నాయన, రక్షణ అనుగ్రహించారు ప్రభువా. మా అందరినీ సజీవ లెక్కల్లో ఉంచారు నాయన, కృతజ్ఞతలు. మా పనులను కూడా ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభువా. అయా, ఈ రోజున మాకు ఏ లోటు లేకుండా, ఏ లేమి రాకుండా మీరే పోషించిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం తండ్రి. అయా, మరొకసారి ఈ విధంగా మీ పాద సన్నిధిని మేమందరం చేరి మీ నామాన్ని స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం అంటే అది మీ కృప మాత్రమే తండ్రి. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనలు 44:5 నీ వలన మా విరోధులను అణిచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము అని కీర్తనకారుడు చెబుతూ ఉన్న రీతిగా, అవునయ్యా, మీ ద్వారా మేము అనేక గొప్ప కార్యాలు చేయగలం తండ్రి. విరోధుల వంటి సమస్యలను అణిచివేయగలము. మీ నామమును బట్టి మా మీదికి లేస్తున్నటువంటి అయా అనేక రకాలైన వ్యాధులను, బాధలను, కృంగుదలను మేము త్రొక్కి వేయగలము గనుక మేము ధైర్యంతో ముందుకు సాగే సహాయం అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు రాత్రిన ఎవరైతే దుఃఖంలో, బాధల్లో ఉన్నారో వారందరినీ ఓదార్చండి నాయన. బిడ్డలకు మీరే తండ్రి తోడై ఉండమని అడుగుతున్నాము. ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, కృంగుదలలో నుంచి తండ్రి లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారయ్యా, వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం తండ్రి. వారికి కలిగినటువంటి వ్యాధి, బాధ, బలహీనతలను కొట్టివేయండి నాయన. అయా, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. అయా, వారికి ఉన్నటువంటి మరణాంతకరమైన రోగముల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. దురాత్మ క్రియల నుంచి విడుదల దయచేయండి. అంధకార శక్తులను యేసు నామములో లయపరచండి నాయన. అయా, కుటుంబంలో తండ్రి అపవాది తండ్రి ఎంతో గలిబిలి చేస్తుండగా కుటుంబాలను దర్శించండి. సమాధానంతో వారి కుటుంబం ఉండే కృప దయచేయండి. ఒకరినొకరు అయా అర్థం చేసుకొని ప్రేమిస్తూ జీవించే సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య గొడవల నుంచి తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి, గర్భఫలం దయచేయండి తండ్రి. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును మీరే దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో ఆ అప్పులన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని అడుగుతున్నాం. వారు చేస్తున్న ఆ ఉద్యోగాలు, ఆ వ్యాపారాలు అన్నీ కూడా తండ్రి అభివృద్ధి చెందుటకు సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా నాయన, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలను కూడా సఫలపరచమని అడుగుతున్నాము. మంచి జాబ్స్ను బిడ్డలకు దయచేయండి. రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తండ్రి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అయా, యవన బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు దయచేయండి. ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో, చిన్న బిడ్డలుగా ఉన్నారో మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి. వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించండి. వారి చదువులను, వారి ఉద్యోగ వ్యాపారాలను ఆశీర్వదించండి ప్రభువా. రక్షణ దయచేయండి తండ్రి. అయా, విదేశాలు వెళ్ళటకు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలు సఫలపరచండి. వీసాలలో, ఇంటర్వ్యూస్లలో, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, కోర్టు కేసుల నుంచి ప్రాముఖ్యంగా ప్రతి బిడ్డను విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయా, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు. వారు ఏ హానికి గురవ్వకుండా మీరే తండ్రి రాత్రంతను భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, గృహముల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని బిడ్డలకు దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, మా భారతదేశాన్ని కూడా దీవించమని అడుగుతున్నాము. దేశ సైనికులందరికీ మీరు తోడై ఉండమని, వారి కుటుంబాలను కూడా
ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర దయచేయండి తండ్రి. దురాత్మ క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, మాకు హాని కలిగించే పరిస్థితుల నుంచి మమ్మల్ని మీరే రక్షించండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా బిడ్డలందరికీ మీ యొక్క కాపుదల అనుగ్రహించమని, సుఖవంతమైన కంటి నిండా నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మరలా ఉదయాన్నే మేమందరము సజీవ లెక్కల్లో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించగలిగే భాగ్యం అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.